హాయ్ వాజ్ ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాభవన్లో ఉన్నాం. ఇక్కడికి చాలామంది కూడా రావడం జరిగింది. వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మాది తెలంగాణ అంతటా పిఎస్సిలో పనిచేస్తున్నాం. మేము కాంట్రాక్ట్ వర్కర్ కానీ సీపర్గా పనిచేస్తున్నాం. ఇప్పుడు 13 నెలల నుంచి మాకు జీతాలు రావట్లే. మాకు ఇచ్చే జీతం 5,200 రూపాయలు. నెలలకే కాకుండా 3 నెలలకు ఒకసారి ఇచ్చేది. ఇప్పుడు 3 నెలలకు పోయి 1 సంవత్సరం దాకా మాకు జీతాలు లేక మేము అప్పుల పాలయ్యి పొద్దున్న లేస్తే 8 గంటలకు మేము తాళం తీస్తే మళ్ళీ సాయంత్రం 3కి పోయి 4కి పోయి తాళాలు వేసుకొని వస్తాం. ఏ పని చేసినా మాకు జీతాలు లేక మాకు జీతం ఇప్పించాలని ఈ నెల లాస్ట్ వరకు జీతం ఇప్పించాలని కోరుతున్నాం. ఒకటేనండి, ఇప్పుడు లోపలికి వెళ్ళారు కదా, చెన్నారెడ్డి గారు ఏమన్నారు ఈ విషయం? చెన్నారెడ్డి గారికి ఇచ్చినామండి. లెటర్ ఇస్తే మేము చూస్తాం పోన్నారు. మేము అట్ట 3-4 సార్లు వచ్చినాం. డిహెచ్కి వచ్చినాం, ఏది కాలేదు సార్. ఈ విషయం మీద ఎప్పుడైనా కలెక్టర్ గారిని కానీ అక్కడ అధికారులను కానీ సంప్రదించారా? కలెక్టర్ కలిసినాం. ఏమన్నారు? కలెక్టర్ కలిస్తే మీరు డిహెచ్కి పోరి లేకపోతే ప్రజావాణికి పోరు అన్నారు. పోతే మేము అందుకని ఇవాళ అంతా వచ్చినాం. ఒక 50 మంది వచ్చినాం వీడికి. ప్రస్తుతం ఇక్కడ కూడా మనకు ఒక అమ్మ ఉన్నారు. సో అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఉద్యోగం? మేము సార్ 27 ఏళ్ళు సార్ మేము చేయబట్టి రాజపేట పిహెచ్ నుంచి. రాజపేట తమ్మనూరి లలిత. తమ్మనూరు లలిత. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఉద్యోగం చేయబట్టి? అదే 13 సంవత్సరాలు 18 సంవత్సరాలు సార్ మేము చేయబట్టి. 26 నుంచి మాకు 200 నుంచి చేస్తున్నా. 200 పోయి 500 అయింది, 500 పోయి 2500 అయింది, 2500 నుంచి ఇప్పుడు 5200 నుంచి మాకు మొన్నటి దాకా వచ్చింది. సంవత్సరం నుంచి వచ్చింది. ఇప్పుడు సంవత్సరం నుంచి మాకు జీతం వస్తలేదు. 13 నెలలు. అప్పుడు 3 నెలలు 4 నెలలకు ఒక్కసారి వచ్చేది సార్. మొన్న డిఎంహెచ్ఓ సార్ వచ్చిండు. డిఎంహెచ్ఓ సార్ వస్తే ఏమన్నాం, సార్ మాకు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది సార్, మాకు జీతాలు లేక అంటే బంద్ చేయండి అమ్మా, బంద్ చేసుకోండి, జీతాలు కూడా రావు అని అన్నాడు డిఎంహెచ్ఓ సార్. అయ్యో ఎట్లా సార్, ఇప్పుడు ఇన్నేళ్ళ సంది చేస్తున్నాం కదా సార్, మరి ఎట్లా అని అంటే అది మీ ఇష్టం, మేమేం చెప్పలేము అని అన్నాడు సార్. మరి ఇప్పుడు లోపలికి వెళ్ళారు కదా, ఇప్పుడు అధికారులు ఏమన్నారు ఈ విషయం మీద? ఇప్పుడు అధికారులు అంటే చూస్తామమ్మా, వస్తాయి ఈ వారం లోపల వస్తాయి, ఇప్పుడు కోటికి పోండి, కోటిలో కలుగుండి అని చెప్పిండు. మొత్తమా సార్ మేము 500 మంది ఉంటాం. 500 మంది. ఎవ్వరికి వస్తలేవు సార్. పెద్దపల్లి జిల్లా మంత్రి మండలు కొయ్యల మొండి నా పేరు. గద్దలపల్లి పిఎస్సిలో పనిచేస్తున్నాం. పొద్దున 8 గంటలకు పోయి ఊడిచి సాయంత్రం 4 గంటల దాకా మేము పనిచేస్తున్నాం. మాకు చిన్న చిన్న జీతాలు, లాట్రూమ్లు కూడా అడుగుడు మేమే, అన్ని అడుగుడు మేమే, ఊడ్చుడు మేమే, తట్టుకొట్టుడు మేమే. 5,200 రూపాయల జీతం. ఆ జీతం కూడా 3 నెలలకు 4 నెలలకు వచ్చేది. ఆ జీతం కూడా ఇప్పటికి సంవత్సరమే. ఆ జీతాలు కూడా రావడం లేదు. దయదలిసి గవర్నమెంట్ కొద్దిగా గుర్తించి కాండిడేట్ వర్కర్ ప్రతి ఒక్కదానికి గుర్తింపు ఉన్నది. ఆశా వర్కర్లకు ఉన్నాయి, మొన్న వచ్చిన ఆశా వర్కర్లకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉన్నది, అందరికి ఉన్నాయి. కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము పొద్దున పోయి హాస్పిటల్లో పనిచేస్తున్నాం. మాకు జీతాలు తొందరగా ఇప్పించాలని మనం చేస్తున్నాం. మేము ఇక్కడ ప్రజాభవన్లో పోయి కలిసిన ఇప్పటికి 2 సార్లు కలిస్తే సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు. ఏం అయ్యేది లేదు, ఏది లేదు, అది ఏది లేదు. డైరెక్టర్ సార్ను కూడా కలిసినాం. అవుతుంది అన్నాడు. వరకు ఏం లేదు, కాలే. హెల్త్ డిపార్ట్మెంట్లో మనం చూస్తూ ఉన్నాం, స్వీపర్గా వర్క్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా కూడా వీళ్ళు పనిచేస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ సంవత్సర కాలం నుంచి కూడా వారికి వేతనాలు రావట్లేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన అధికారులకు కలిసినప్పటికీ కూడా సరైనటువంటి స్పందన రావట్లేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వీడియో చంద్రశేఖర్ రెడ్డితో రిపోర్టర్ శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.